కొంతమంది పునర్జన్మను నమ్మరు. మరికొంతమంది గత జన్మ గుర్తులేని పునర్జన్మ ఉంటే లాభమేంటి? లేకపోతే నష్టమేమిటి అని ప్రశ్నిస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా మనం ఈ జాగృత స్థితిలో నుంచి ప్రశ్నించే ప్రశ్నలే. ఎందుకంటే ఉనికి లేని స్థితి అని మనం అనుకున్నామే. దాని గురించి మనకి నిజంగా తెలియదు. తెలిస్తే ఇలా అడగగలమా, ప్రశ్నించగలమా అన్నది సందేహమే. ఆ తర్వాత మనుష్యుల నమ్మకాలపైన, లాభ నష్టాలపైన ప్రకృతి తత్వాలు, పనితీరు ఆధారపడుతుంది. హ్మ్. అది విషయము. తెలిసిన వాటిని తెలుసునని, తెలియని వాటిని తెలియదని చెప్పడమే సైన్సు. తనకు తెలిసినవి మాత్రం ఉన్నాయని, తెలియనివి లేవని చెప్పడం విజ్ఞాన దృక్పథం కాదని అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు నా శరీరంలో కాలేయం ఉన్నట్లు నాకు ప్రత్యక్ష అనుభవం లేదు. అంత మాత్రాన అది లేకుండా పోతుంది.